హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ పిల్ల. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఒక బుక్ గురించి తెలుసుకుందాం. అదే మహాగాథ 100 టేల్స్ ఫ్రమ్ ద పురాణాస్. సో ఈ బుక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆథర్ నోట్స్ చూద్దాం. మన బుక్ రాసిన ఆథర్ ఏం చెప్తున్నాడంటే, పురాణాస్ అంటేనే చాలా పెద్ద ఎన్సైక్లోపీడియా ఇన్ అవర్ హిందూ మైథాలజీ అండ్ చాలా టైం వరకు ఈ స్టోరీస్ జనాలకు కూడా తెలియవు. మన ఆథర్ ఈ బుక్ని ర్యాండమ్ స్టోరీ పిక్ చేసుకోలేదు. సో హీ యూజ్డ్ 3 రూల్స్. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉందా, క్యారెక్టర్స్ ఎవరు, ఈ స్టోరీ హిడెన్ జెమ్ జనాలకి తెలియాలా వద్దా, అసలు ఈ స్టోరీస్ ఎందుకు తెలియాలి అని 3 రూల్స్ యూజ్ చేసి ఈ బుక్ని రాశాడు. యుగాల గురించి, విష్ణు అవతారాల గురించి, ఒక విషయం ఇంకొక విషయాన్ని ఎలా దారితీస్తున్న అనే విషయాల గురించి, దేవుడులు, రాక్షసులు, రాజులు, పుట్టడం, చావడం, పుణ్యాలు, శాపాలు. ఈ బుక్లో ఇన్ని మైథాలజీ స్టోరీస్ మీనింగ్ చేంజ్ చేయకుండా మన మోడ్రన్ వరల్డ్కి అర్థం అయ్యేలాగా రాశాడు మన ఆథర్. సో ఫైనల్ ఫిలాసఫీ ఈ బుక్లో ఏంటంటే, నథింగ్ హ్యాపెన్స్ ర్యాండమ్లీ, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్, ఎవ్రీవన్ యాక్షన్స్ ఎఫెక్ట్ ఎవ్రీవన్, లైఫ్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్ త్రూ కర్మ, యాక్షన్, అండ్ కర్మఫల, రిజల్ట్ ఆఫ్ యాక్షన్స్. సో వీ ఆర్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ లార్జ్ కాస్మిక్ డిజైన్. ఇదంతా మనకి మన ఆథర్ రాశాడు మనం తెలుసుకోవాలని. సో స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఒక 100 స్టోరీస్ ఉన్న మైథాలజీ బుక్. సో మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ స్టోరీలోకి. లాంగ్ ఎగో, అసలు సమయం అనేదే పుట్టనప్పుడు ఈ యూనివర్స్లో ఏం లేదు. ఎర్త్ లేదు, స్కై లేదు, స్టార్స్ లేవు, దేవుడు లేడు, అసలు ఒక్క ప్రాణి కూడా లేదు. ఒకటే ప్రెజెన్స్ ఉంది, అదే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మకి షేప్ లేదు, బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఇట్ వాస్ జస్ట్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. సైలెన్స్. అప్పుడు ఒకరోజు పరబ్రహ్మ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. క్రియేట్ చేయాలి అనే కోరిక ఎప్పుడైతే కలిగిందో అప్పుడే ఒక వైబ్రేషన్ ఈ ఎంప్టీనెస్ని స్ప్రెడ్ చేసింది. ద వెరీ ఫస్ట్ సౌండ్ ఓం. ఈ ఓం అనే వైబ్రేషన్ నుండి మహాతత్వ, ఏ కాస్మిక్ సబ్స్టెన్స్, దాని నుండి ఒక 3 పవర్ఫుల్ ఫోర్సెస్ పుట్టాయి. అవే గుణాస్. సత్వగుణ, రాజగుణ, తామగుణ, ఈ 3 ఫోర్సెస్ కలిసి 5 గ్రేట్ ఎలిమెంట్స్ని పుట్టించాయి. అవే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇప్పుడు నేచర్ క్రియేట్ అయింది. తర్వాత వాటి నుండి సెన్సెస్ క్రియేట్ అయ్యాయి. సైట్, హియరింగ్, స్మెల్, టేస్ట్, టచ్. ఈ క్రియేషన్తో మొదలైంది మన వరల్డ్. అప్పుడు మన వరల్డ్ మొత్తం వాటర్ నిండిపోయింది. ఆ వాటర్ నుండి బయటకి వచ్చాడు పరబ్రహ్మ. ఈ అవతారాన్ని మనం నారాయణ అంటాం. అప్పుడు నారాయణుడు ఒక సీడ్ని వాటర్లో వేశాడు. ఆ సీడ్ నుండి ఒక గోల్డెన్ ఎగ్ పుట్టింది. ఆ ఎగ్గే బ్రహ్మాండ. ఆ ఎగ్లో ఎంటైర్ యూనివర్స్ ఉంటుంది. అప్పుడు నారాయణుడు ఆ ఎగ్ లోపలికి వెళ్ళాడు. ఆ రూపాన్ని మనం విష్ణు అంటాం. ఆ ఎగ్ ఒక గర్భం లాగా ఉంది కాబట్టి మనం దాన్ని హిరణ్య గర్భం అంటాము. అప్పుడు విష్ణువు నాభిలో నుండి ఒక లోటస్ బయటకు వచ్చింది. అప్పుడే పుట్టాడు మన బ్రహ్మ. బ్రహ్మ పుట్టాక ఈ ప్రపంచాన్ని చూశాడు. ఎండ్లెస్ వాటర్, డార్క్నెస్, ఇదంతా చూసి ఈ వరల్డ్ని క్రియేట్ చేద్దామని స్టార్ట్ చేశాడు. హిరణ్య గర్భాన్ని ఒక 2 హాఫ్స్గా డివైడ్ చేసుకున్నాడు. పైన హాఫ్ మొత్తం స్వర్గలోకం, కింద హాఫ్ భూలోకం, మధ్య మొత్తం ఆకాశం. ఇప్పుడు ప్రపంచం అనేది మొదలైంది. అప్పుడు బ్రహ్మకి అర్థమైంది, మన వరల్డ్ని క్రియేట్ చేయటం ఎలా ఉంటుందో అలానే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుందని. ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేయడం, ప్రిజర్వ్ చేయడం అండ్ డిస్ట్రాయ్ చేయడం, ఇది ఒక ఎండ్లెస్ సైకిల్. ఈ వరల్డ్ని క్రియేట్ చేశాక బ్రహ్మ మెడిటేషన్లోకి వెళ్ళిపోతాడు.
ఇదే ఫ్రెండ్స్ మన ఫస్ట్ స్టోరీ. సో ఈరోజు మనం ఆథర్ నోట్స్ అండ్ ఫస్ట్ స్టోరీ తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో మనం మన 100 Tales of a Purana స్టోరీస్ అన్నీ కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు స్టోరీ పిల్ల.